బెంగాలీ దిమేర్ డెవిల్ని తయారు చేద్దామండి. బెంగాలీ దిమేర్ డెవిల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ కీమా పావు కేజీ, ఉడికించిన కోడిగుడ్లు 4, ఉడికించిన బంగాళదుంప 1, ఆవాల నూనె 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, కోడిగుడ్లు 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, తయారు చేసే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో షెఫ్ ప్లీజ్ స్టార్ట్ చేద్దామండి. సో ఈ బెంగాలీ దిమేర్ డెవిల్ అంటే యాక్చువల్గా అంటే మనకి ఈ ఎగ్స్ని 2 వేరియంట్స్లో తీసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే ముందుగా మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. సో ఈ బాయిల్డ్ ఎగ్స్కి మనం దీనికి ఏంటంటే డెవిల్ అంటే యాక్చువల్ స్కాచ్ ఎగ్స్ అంటే స్కాచ్ ఎగ్స్ లాగా వస్తుందండి, పైనుంచి కోటింగ్ వచ్చి ఫ్రై అయ్యి వస్తుంది. సో ఎగ్స్ ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీంతో పాటు బంగాళదుంపను కూడా మంచిగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపని బాయిల్ చేసి బైండింగ్ కోసం ఇలా చక్కగా దీన్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ బాయిల్ చేయాలి, దాన్ని బాయిల్ చేసి గ్రేట్ చేయాలి. సో పాన్ తీసుకుందాం మనం. షూర్. సో ఇది మంచి స్నాక్ అండి, సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో పాన్ పెట్టుకుందాం. సో ఈ బెంగాలీ దిమేర్ డెవిల్ కోసం యాక్చువల్గా ఏంటంటే మనం సో చికెన్ కీమాని తీసుకోవాలి. చికెన్ కీమా మన కోసం బోన్లెస్ చికెన్ కీమా రెడీగా ఉంది. సో బెంగాలీ డిషెస్ అన్ని మనకి మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని డిషెస్లు కూడా ఆవాల నూనెతోనే స్టార్ట్ చేస్తాం. సో యాజ్ యూజువల్గా ఆవాల నూనె వేస్తున్నాను. సో ఆవాల నూనె వేసాక దీంట్లో మనం ముందుగా జీలకర్ర వేసుకుంటాం. సో జీలకర్ర వేస్తున్నాను. ఈ విధంగా మనం జీలకర్రను వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో ఈ పచ్చిమిరపకాయలతో మనకి ఈ డిష్కి మంచి కారం అయితే వస్తుంది. అలాగే ఈ పచ్చిమిరపకాయలతో పాటు దీంట్లోనే మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇలా మంచిగా వేగనివ్వాలి సాఫ్ట్గా. ఓకే, దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేగనివ్వాలి. అలాగే దీంట్లో మనం చికెన్ కీమాని కూడా దీంట్లో వేసి కుక్ చేయాల్సి వస్తుంది. సో చికెన్ కీమా వేస్తున్నాను. దిమేర్ డెవిల్కి యాక్చువల్గా అంటే మనం బయట అవుటర్ లేయర్ ఏదైతే ఇస్తామో సో దానికోసమని ఈ చికెన్ కుక్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇలా చికెన్ని మిక్స్ చేస్తూ కుక్ చేయాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. సో ముందుగా పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు వేస్తాం, అయినప్పటికీ కారం పడుతుంది దీంట్లో. సో కారం కూడా వేస్తున్నాను. పసుపు కారం వేసి మంచిగా మిక్స్ చేద్దాం. అలాగే దీంట్లో ఈ పసుపు కారంతో పాటు మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఉప్పు వేద్దామండి. సో ఇది చపాతీలోకి తినొచ్చు అంటారా? ఇది మనకి కంప్లీట్గా స్నాక్ అండి. సో ఇదేంటంటే మనకి సెపరేట్ ఒక డిష్ ఇట్ సెల్ఫ్ ఒక స్టార్టర్లా ఉంటుంది. సో వన్స్ మీరు చేసిన తర్వాత మీకు అది అర్థం అవుతుంది. సో ప్లీజ్ వెయిట్, ఇట్ ఇస్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ యాక్చువల్గా. సో మీరు ఇక్కడ కీమా కుక్ చేస్తున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఆ డౌట్ రావచ్చు చపాతీలో తినొచ్చని. దీంట్లో మనం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేవర్కి తగినట్టుగా గరం మసాలా పొడిని యాడ్ చేసా. ఉడికించిన బంగాళదుంపను కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకున్నాం. సో ఉడికించిన బంగాళదుంపని యాడ్ చేశాక సో ఈ బంగాళదుంపతో ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా బైండింగ్ వస్తుంది అనమాట. దీనిలో అన్ని మసాలాలు కూడా వేస్తాం. అలాగే మనకి కంప్లీట్ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని దీన్ని చల్లారుదామండి. తీసుకుందాం. ఓకే, ఈ దిమేర్ డెవిల్ తయారు చేయడం కోసమని మనం ఆయిల్ వేడి చేసుకోవాలండి. సో ఆయిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ బైండింగ్ ఎగ్స్ చేయడం కోసం ఏం చేయాలంటే మనం ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఒక గిన్నెలో. సో ఎగ్స్ బ్రేక్ చేసా. దీన్ని మనం ఒకసారి బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్ని మిక్సర్ని ఇలా పర్ఫెక్ట్గా బీట్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్ మిక్సర్ అయితే రెడీ ఉంది. సో దీనిలో ఎటువంటి మనం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి మిక్సర్లో ఉంది. ఓకే, అలాగే మనం వేరే గిన్నెలో మైదాని కూడా తీసుకుంటాం. సో మైదా తీసుకున్నాను. అలాగే మూడో గిన్నెలో బ్రెడ్ క్రమ్ కూడా తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్. సో బ్రెడ్ క్రమ్స్ కూడా మనం వేసుకున్నాం. సో ఈ మూడిట్లో మనం కోటింగ్ అన్ని చేయాల్సి వస్తుంది ఈ మూడితో. సో మన కోసం ఇక్కడ
ఎగ్ మిక్చర్, మైదా, అలాగే బ్రెడ్ క్రమ్ రెడీ ఉంది. ఈ విధంగా ఇలా మనం చికెన్ కుక్ చేసుకున్నాం కదండి. సో ఈ మిక్చర్ ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ముందుగా ప్రీ కుక్ చేసుకున్న ఈ గుడ్లని 1/2 చేసుకోవాలండి. సో ఎందుకంటే ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు చాలా పెద్దగా అయిపోద్ది ఫుల్ ఎగ్ చేస్తే. అలా కాకుండా దీన్ని ఇలా మధ్యలో 1/2 చేసుకొని, సో ఇలా చేయితో చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో 1/2 చేసుకున్నాక దీన్ని మనం కోట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా అన్ని గుడ్లని మధ్యలో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఈ మిక్చర్ని మనం ఈ ఎగ్స్కి పట్టించాలి. ఓకే, సో కంప్లీట్గా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఎగ్స్కి 4 వైపులా పట్టించి మనం దీన్ని ఒక బోండా, మనం ఎలాగైతే ఎగ్ బోండా అయితే ఎలా చేస్తామో అలాగే ఇది ఈ డిమేర్ డెవిల్ని స్కాచ్ ఎగ్స్ అంటారు. సో దీన్ని ఇలా కంప్లీట్గా స్టఫ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నూనె కూడా వేడెక్కుతుంది. సో ఇలా స్టఫ్ చేసుకున్న ఎగ్స్ని మనం యాక్చువల్గా ఏం చేయాలంటే బయట అవుటర్ లేయర్ కోసమని మనం పాస్ త్రూ చేయాలంటే, పాస్ అంటే మనం కోటింగ్ ఇవ్వాలి. సో కోటింగ్లో యాక్చువల్గా ఏం చేయాలంటే ఇలా చేసిన ఎగ్ని ముందుగా మనం కంప్లీట్గా మైదాలో డిప్ చేసుకోవాలి. సో మైదాలో డిప్ చేశాక తర్వాత ఎగ్లో డిప్ చేయాలి దీన్ని. ఓకే, ఈ విధంగా ఇలా మైదా ఎగ్ డిప్ చేసిన తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్లో కూడా మళ్ళీ మనం ఇలా కంప్లీట్గా డిప్ చేసుకున్నాక మనకి ఇలా పర్ఫెక్ట్గా తయారవుతుంది ఈ డిమేర్ డెవిల్ అనేది. సో మనకి నూనె కూడా వేడెక్కింది. సో ఈ విధంగా ఇలా చేసుకొని మనం అన్ని ఎగ్స్ని మనం ఒక్కొక్కటిగా మనం వేసి ఫ్రై చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ప్రతి ఎగ్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసి, తర్వాత ఎగ్లో డిప్ చేసి, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని హీట్ చేయాలి. ఇదే ప్రాసెస్లో మిగతా ఎగ్స్ అన్నిటిని కూడా చేసేసుకుందాము. సో మనం ఈ విధంగా ఇలా అన్ని ఎగ్స్ని అయితే ఇలా మనం బైండింగ్ చేసిన ఎగ్స్ అన్నింటినీ ఫ్రై చేసుకున్నామండి. సో మనం ఆయిల్ నుంచి తీసేద్దాం ఒక్కొక్కటిగా. సో ఇది మంచి స్టార్టర్ అండి. సో బెంగాలీ డిమేర్ డెవిల్ మీకోసం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో దీన్ని మనం యాక్చువల్గా ఏంటంటే కిచప్తో తింటే బాగుంటుంది. సో ఈ బెంగాలీ డిమేర్ డెవిల్ని మనం చూడడానికి ఎగ్ బోండా లాగానే కనిపిస్తున్నాయి. మనం ఈవెన్ హాఫ్ ఎగ్నే తీసుకున్నాం, అయినప్పటికీ ఆ కోటింగ్తో పాటు అది మనకి ఈవెన్ ఫుల్ అంటే స్కాచ్ ఎగ్స్ లా కనిపిస్తున్నాయి. బెంగాలీ డెమర్ డెవిల్కి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్ కీమా 1/2 kg, ఉడికించిన కోడిగుడ్లు 4, ఉడికించిన బంగాళదుంప 1, ఆవాల నూనె 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, కోడిగుడ్లు 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు. బెంగాలీ డెమర్ డెవిల్ తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆవాల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇక నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కీమా వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, బంగాళదుంప తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్డు వేసి బాగా బీట్ చేసుకోవాలి. మరో బౌల్ తీసుకొని అందులో మైదా అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్డును మధ్యలో కట్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కీమా మిశ్రమం మధ్యలో ఉంచి రౌండ్గా చేసుకొని ముందుగా మైదాలో డస్ట్ చేసుకొని కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని వేడైన నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ యమ్మీ బెంగాలీ స్టైల్ బెంగాల్ డెమర్ డెవిల్ రెడీ.